హలో అండి, మా అత్తగారింట్లో ఇది 4వ రోజు వీడియో. సంక్రాంతి వీడియోలో 4వ రోజు వీడియో పార్ట్ 3 అనమాట. లాస్ట్ వీడియోలో 3వ రోజు నైటు చెక్కలు చేయటం లాస్ట్ వీడియోలో పెట్టలేదు కదా, అందుకే ఈ వీడియోలో చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇది 4వ రోజు వీడియో. అమ్మ చాలే. 4వ రోజు మార్నింగు మేము ఇంకా తిరిగి మా ఇంటికి వచ్చేసే రోజు అనమాట. పిల్లలు బయలుదేరుతున్నారు. నేను మాత్రం టిఫిన్ కింద గారెలు వేస్తున్నాను. గారెలేసి పులిహోర చేస్తున్నాను. మా చెల్లి లోపల పులిహోర చేస్తుంది, నేను బయట గారెలు వేస్తున్నాను. ఇవన్నీ మార్నింగ్ టిఫిన్ చేసి మేము ఇంకా బయలుదేరాలన్నమాట. మా వాళ్ళందరూ మొహాల్లో పాపం ఇవాళ ఒక్కరోజు మేము ఉంటే బాగుండు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. నాకు ఉండాలని ఉంది. ఇక్కడ మా మేడం వాళ్ళేమో ఈరోజు స్వప్న పనికి వచ్చేస్తే బాగుండు, చేసుకోలేకపోతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఆల్రెడీ 4వ రోజు మార్నింగే మా మేడం వాళ్ళు ఫోన్ చేశారు నాకు. ఏంటి స్వప్న 3 రోజులే అన్నావు కదా సెలవులు అనేసి. 3 రోజులే మేడం, ఈరోజు బయలుదేరుతున్నాను, ఈరోజు వచ్చేస్తున్నానని చెప్పాను. 4వ రోజు కూడా సెలవు తీసుకుని 5వ రోజు నుంచి నేను పనికి వెళ్ళడం స్టార్ట్ చేయాలన్నమాట. అది కొత్త బకెట్ అండి, అసలు వాడలేదు. కొత్త బకెట్లో పులిహోర జనాలు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి మిగిలిన పెద్ద పెద్ద వాటిల్లో అన్ని వండిన పప్పలు పిండి వంటలు ఉన్నాయి కదా అని ఆ కొత్త బకెట్లో పులిహోర కలిపాను అనమాట. అది వాడిన బకెట్ కాదు, కొత్త బకెట్. ఎంత ఇచ్చాడు? ఏది 3 రూపాయలు టెంకలేటర్ 5 రూపాయలు. అందరికి ఉంచండి, ఎక్కువ పెట్టరాదండి. గొట్టాలా నిమ్మకాయలు అయ్యి నిమ్మకాయలు అన్నీ నాకేసేసారనట్టున్నారు. మీకు ఉన్నాయా? మమ్మీ పొద్దున్నే నిమ్మకాయ తాగా. మాట్లాడు. ఆడెంత ఫాస్ట్గా వెళ్తాడో చూడు. ఎవరికి ఇచ్చావు? రమేష్ చక్రాలు ఎప్పుడు చేశారు? స్నానం చేసింది రాదు, ఎల్లు. పెద్దమ్మల తొట్లో ఉంటుంది. అంటే ఎంత ఖర్చు పెడితే పెద్దమ్మల తొట్లో
సీరియల్ పెట్టండి. టైం ఎంత అయిందో చెప్పండి, నేను చెప్తాను అన్నావు సీరియల్ కోసమా? 12 గుచ్చేసు. ఎంత షార్ప్ ఉందంటే ఇది ఇక్కడ. టీవీ ఇచ్చేయండి, అదే వస్తుంది. దుమ్మని మ్యాగీ బాగా పక్కన ఉంచేస్తుంది. కొని ఇప్పుడు తీసుకెళ్ళి ఆటోలో తిప్పాడు. దాని ఆటం వచ్చింది. మా ఇంటి పక్కన క్రాసింగ్ పత్తి తోట వేసారండి. దాని గురించి అందులో పనిచేసే ఆంటీ గారిని అడిగితే చెప్తున్నారు, మీరు కూడా వినండి. 40 రోజులు అది. అలా 40 రోజుల వరకు చేస్తూనే ఉండాలా? చేసిన తర్వాత ఇలా కాయ వచ్చింది, కాయ ఎత్తి దూది తీయాలి. ఆ కాయలో నుంచి ఇలా దూది సేకరించి ఒక దాంట్లో వేసుకోవాలి. చెట్టు చెట్టుకి చూసుకోవాలి, అవి తీసి ఇందులో వేసుకోవాలి. అంతేనా? దీన్ని ఎక్కడ బయట అమ్ముకుంటారా? గింజలు ఇచ్చిరానే వేసుకెళ్తాడు. గింజలు ఇచ్చిరానే తీసుకెళ్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఆయనే వేసుకెళ్తాడు. అప్పుడు మనం సంచులు ఇస్తాడు, సంచులో తొక్కేసుకుని లారీ మీద వేసుకెళ్తాం. అప్పుడు మనకి గింజలు ఆడించుకుంటే వెళ్ళాలి. దీనిలో గింజలు ఉంటాయా? ఏ ఈ ఆడించి గింజలు తీసేస్తారా? దూదే గింజ గింజ వస్తుంది. వచ్చిద్దా విడివిడిగా? గింజ కాట వేస్తారు అన్నమాట. ఇది కింటాలు లెక్క. ఇది ఈ దూది గింజలు రెండు ఉపయోగపడతాయి. రెండు ఉపయోగపడతాయి. దూది వేరే రేటు, గింజ వేరే రేటు. రెండు రేట్ వస్తాయి. అయితే థ్యాంక్ యూ ఆంటీ గారు చెప్పిన. కోతులే వాటి కోతులు అంట చూపిద్దాం. ఇప్పుడు కోతి పువ్వులు తీద్దాము. ఫైనల్గా మా ఇంటికి వచ్చేసామండి. అక్కడ బయలుదేరినప్పుడు వీడియో తీయలేదు, ఈ పిల్లల్ని సర్దుకోవడమే సరిపోయింది నాకు. ఇంటికి వచ్చేసిన తర్వాత పప్పులన్నీ సర్దుకొని వీడియో తీస్తున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇల్లు సర్దుకునే పనిలో ఉంటే నా పెద్ద కూతురు మాత్రం వంట చేసే పనిలో ఉందండి. అసలు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పే అవసరం కూడా లేదండి. నా కూతురు రాగానే ఫస్ట్ అన్నం వండేసి అయ్యో గొట్టాలు వేపేస్తుంది. హర్షబాబు గొట్టాలని ఓకు అడుగుతున్నాడని చెప్పేసి ఒక లప్పుడు గొట్టాలు అయితే వేపి అక్కడ పెడుతుంది, వాడు తింటాడని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న కూరలు వేసుకుని ఆ అన్నం అయితే తినేస్తాం మేము. నా కూతురు ఉన్నన్ని రోజులు అసలు నన్ను వంటగదిలోకి కూడా రానివ్వదండి. వంట అంతా తనే చేసిద్ది. చదువుకుంటుంది, ఇంటి పనులు వంట పనులు కూడా నాకు చాలా హెల్ప్ చేసిద్ది. అదేమంటే నేను ఉన్నన్ని రోజులే కదమ్మా నీకు రెస్ట్ అంటది నా పెద్ద కూతురు.